గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళు ఎంతమంది లోకల్ వాళ్ళు ఎంతమంది హార్డ్లీ 3-4 మెంబర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చుట్టుపక్కల గ్రామాల నుంచి లేదా వేరే జిల్లా నుంచి వచ్చారా? సార్ ఓకే. ఎందుకు వచ్చారు ఇక్కడికి? చదువుకొని ఏం చేస్తారు? ఎటు కూర్చోడానికి. మరి ఇటు కూర్చోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు మేడం మాట్లాడింది ఎంత అలంకరంగా మాట్లాడిందా లేదా? మేడం నాకు తెలిసి జాబ్ లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1-2 years అది ఎట్లా వచ్చింది? మిమ్మల్ని క్వశ్చన్ అంటే మీరు చేసే పని కూడా చెప్పట్లేదు, జస్ట్ ఎస్ ఆర్ నో అనేది కూడా మీరు చెప్పట్లేదు. కానీ మేడం అవ్వకుండా ఇంకా తగ్గిస్తే మేడం ఇంకా మాట్లాడుతూనే కావచ్చు. బట్ ఎంతో అన్ని 3 మాట్లాడుతుంది. ఎట్లా వచ్చింది? అది కూడా మీలాంటి స్టూడెంటే ఉన్నా కదా? అవునా కదా? మీకు మేడం కూడా హాస్టల్లోనే చదువుకుని ఉండొచ్చు, అలాగే ఎంబీబీఎస్ అనేది హాస్టల్లోనే చదువుకోవాలి. సో మరి అది ఎట్లా వచ్చింది మేడంకి? ఎట్లా ఓన్లీ చదువుకుంటూనే వచ్చేస్తుందా? చాలా మంది మేడం ఆస్పెక్ట్స్ ఇంట్లో ఉన్న ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ ఉండొచ్చు. ఎంబీబీఎస్ రావాలంటే ఎంత కష్టపడాలి? ఇప్పుడంటే సీట్లు దొరికినాయి. మేడం చదువుకున్న టైంలో కూడా నాకు తెలిసి 8,000 సీట్ల కంటే ఎక్కువ లేవు. 8,000 లేవు, 10,000 ఉండొచ్చు. 3,000. మరి ఆ స్థాయికి అంటే సుమారు 4 లక్షల మంది రాస్తే ఎంతమంది అవుతారు డాక్టర్? ఎంతమంది అవుతారు? ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఇట్లా ఇంటర్మీడియట్ చదవాలి ఎంతమంది ఉన్నారు? బైపీసీ డిగ్రీ. ఓకే. సో మీరు ఇంటర్మీడియట్ చేసి వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా తెలుసున్నారు ఎన్ని సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్ రాష్ట్రంలో 10,000 సీట్ల కంటే ఎక్కువ లేవు. అంటే 4 లక్షల మంది రాస్తే 10,000 సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకు? మీరు కష్టపడలేదా? వాళ్ళే కష్టపడ్డారా? కష్టపడ్డా కూడా ఒక అంకిత భావంతో, క్రమశిక్షణతో, పట్టుదలతో చదివినప్పుడే మనకి మనం చేసే పనికి రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఆ రిజల్ట్ రావడానికి మీరు క్రమశిక్షణతో పట్టుదలతో చదవాలనుకున్నా ఇంకో మేడం చెప్పింది, బుక్ ముందు 10 గంటలు కూర్చొని ఏంటంటే ఏకాగ్రతతో 10 నిమిషాలు చదివితే సరిపోతుంది. ఒక పేపర్కి ఒక పేజీకి 10 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. మనం జ్ఞానాన్ని ఎట్లా పొందుతాం? జ్ఞానం అంటే అది ఎలా పొందుతాం? జ్ఞానేంద్రియాలు ఏంటి? మన జ్ఞానేంద్రియాలు ఏంటి? శబ్దం ద్వారా కానీ, స్పర్శ ద్వారా కానీ, రుచి ద్వారా కానీ, వాసన ద్వారా మనం విషయాన్ని సంగ్రహిస్తాం. ఉన్నా కదా? మరి ఇవన్నీ సరిగ్గా పనిచేయాలి. ఏం కావాలి? ఈ సరిగ్గా పనిచేయాలంటే ఏం కావాలి? బండి నడవాలంటే ఏమవుతుంది? పెట్రోల్ ఏమైతుంది? బండిలో పెట్రోల్ ఏమైతుంది? వండుతుందా? లోపల ఇగ్నిషన్ అవుతుందా? అది ఏం జనరేట్ చేస్తుంది? ఎనర్జీ జనరేట్ చేస్తేనే బండి వస్తుంది. అట్లాగే మన బాడీలో కూడా మనం పనిచేయాలంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడికైనా వస్తుంది. ఇలా సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? బాడీలో.
సెల్ ఎక్కడ ఉంటుంది? మైటోకాండ్రియాలో కదా బయట ఆక్సిజన్ ఆ ఎనర్జీ ఇక్కడ ఎంత తయారైంది? ఏటీపీ కావాలంటే ఏం కావాలి? ఏటీపీ ఫామ్ కావాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. మనం ఏ రోజున ఇప్పుడు వచ్చా ఏ రోజున వచ్చా ఏ రోజు అంటే ఆక్సిజన్ తీసుకొని మనం మన జీవితాన్ని గడుపుతున్నాం. సో ఆక్సిజన్ అనేది గాలిలో ఉంది. ఆ గాలి నుంచి మనం ఏమి సంగ్రహిస్తాయి? లంగ్స్ ఎన్నో ఉంటుంది, ముక్కు ద్వారా లోపలికి పోతుంది. మన లంగ్స్ నుంచి ప్రతి సెల్కు రీచ్ కావాలి కదా, రీచ్ కావాలి కదా. దేని ద్వారా రీచ్ అవుతుంది? బ్లడ్ మొత్తం తీసుకోపోతుందా? దానిలో ఏ పార్ట్? హిమోగ్లోబిన్. దాన్ని తెలుగులో ఏమంటారు? తెల్ల రక్త కణాలు అంటారు. తెల్ల రక్త కణాలు కరెక్ట్ కదా? ఎర్ర రక్త కణాలు తీసుకెళ్తాయి. మరి ఎరుపు ఎట్లా వచ్చింది? దానికి ఐరన్. ఐరన్ వల్ల ఐరన్ ఏంటిది? పాములో చెప్తారు ఎవరన్నా? I2 కదా? Fe అంతేనా? Fe +2 ఏంటిది? దానికి ఏముంటది? ఆక్సిజన్, 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని క్యారీ చేస్తుంది. అవునా? ఒక హిమోగ్లోబిన్ ఎన్ని హెచ్లు ఉంటాయి? నాలుగు మాలిక్యూల్స్ ఉంటాయి. 4 ఎంజైమ్లు తీసుకెళ్తాయి. సో మీ దగ్గర మీ బాడీలో మీరు ఇంతకుముందు చెప్పారు ఎంత ఉండాలని చెప్పారు? మినిమం 12, 13, 14 ఉంటేనే బెటర్. అర్థమైందా? అది 15 ఉన్నా తప్పలేదు. మరి 15కి 3 గ్రామ్స్ తగ్గింది అనుకోండి, ఎన్ని మాలిక్యూల్స్ తగ్గిపోయి ఎంత ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. బాడీ అనేది మనకి కాన్సన్ట్రేషన్ చేయడానికి సహకరించు మీకు. అందుకే మేడం ఇప్పుడు పీరియడ్స్ అనేది చెప్పడం జరిగింది. అది ఎందుకు డిస్కస్ చేశారంటే పీరియడ్స్ టైంలో కూడా మనకి బ్లడ్ లాస్ ఉంటుంది. బ్లడ్ వల్ల ఏమవుతుంది? హిమోగ్లోబిన్ పోతుంది. సో ఆటోమేటిక్గా మనకు శక్తి అనేది తగ్గిపోతుంది. అందుకే ఎందుకంటే ఏం చేశారు? సాంప్రదాయాలను ఎందుకు పెట్టారు? ఆ టైంలో కూడా ఆ అమ్మాయికి ఏ పని చెప్పాలనే ఉద్దేశంతో, ఎందుకంటే వీక్ గా ఉంటుందని, అని దాన్ని దురాచారంగా మార్చారు. దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో అమ్మాయిలకు, ఎందుకంటే పనులు ఎవరు చేస్తారు? అమ్మాయిలే చేస్తారు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి జాబ్ చేసినా కానీ ఇంటి పని అంతా మన అమ్మాయి. సో అమ్మాయికి ఓపిక ఎక్కువ ఉంటుందని చెప్పేసి పని ఎక్కువ చెప్తారని చెప్పి ఆ టైంలో ఆ కాలంలో కూడా పని చెప్పొద్దనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు ఏదో చేస్తే పాపం జరుగుతుంది అంటే మీరు ఆ పని చేయరు. ఏం కాదంటే చేస్తారు కదా. సో భయం అనేది ఉండడానికి ఒక ట్యాబ్ లాగా పెట్టారు. దాన్ని ఇప్పుడు ఒక దురాచారం లాగా తీసుకెళ్తారు. సో మనం ప్రస్తుతం పోటీ వాతావరణంలో కూడా రెస్ట్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఆ టైంలో ఇప్పుడైనా మీరు చెప్పారు, మనం పాఠం మనం చదివిన దానికంటే క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది ఎక్కువ మనకి ఆకలింపు జరుగుతుంది. అవునా కదా? మనం ఆ పాఠం మనకి ఎంత ఎవరు స్టూడెంట్ అయినా కానీ టీచర్ చెప్తే
నేర్చుకునేదాన్ని మనం ఆ పాఠాన్ని 10 సార్లు చదివినా మనకి అంత ఈజీగా ఏదంటే ఎక్కుతుందా ఎక్కదు. సో మరి ఆ టైంలో మీరు ఆ పాఠాన్ని వినాలి, క్లాస్లో సంగ్రహించాలి అంటే మన బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. సో ఇంతకు మేడం అడిగింది సీనియర్ అందరూ బడులు చూసుకున్నారా? సో బడులు చూసుకున్నారంటే మీరు ఏం చెప్పారు? బేసెస్ ఫ్యాషన్, జీరో సైజ్ ఫ్యాషన్ అయిపోయి అందరూ మనం తినకుండా మన శరీరాన్ని నిలబెడుతున్నాం. అది తప్పు. ఫస్ట్ యూ లవ్ యువర్ బాడీ. మన దేహాన్ని మనం ప్రేమించినప్పుడే అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయి. సో దానికి మన దేహం సరిగ్గా ఉండాలంటే ఏం కావాలి? ఎందుకంటే గురుగారు ఏం చెప్పారు? తిండి కలిగితే కండ కావాలే మనుషులు అన్నాక బాడీ బిల్డింగ్ కాదు, మినిమం అనేది ఉండాలి. మనం ఏ పని చేయాలన్నా కానీ అన్ని అవయవాలు సరిగ్గా ఉండాలి. సరిగ్గా ఉండాలంటే ఏం కావాలి? పోషణ అనేది అవసరం కదా. సో పోషణ కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు మన వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చినప్పుడు ఏ జిల్లాలో బాగా డ్యామేజ్ అయింది? ఖమ్మంలో ఏం జరిగింది? ఎందుకు డ్యామేజ్ ఎక్కువైంది? మున్నేరు వాగు విన్నారా మీరు? మున్నేరు వాగుకు అడ్డుకట్ట వేస్తుంది. వాగు ప్రవాహం పోతుంది కదా. మామూలు టైంలో వాగు దాన్ని ఆక్యుపై చేసుకొని బిల్డింగ్ కట్టేస్తారు. ఆటోమేటిక్గా వర్షం ఎక్కువ వచ్చినప్పుడు ఆ వాగుల నుంచి నదిలో కలిసేది. నువ్వు దాన్ని ఆపితే ఏమవుతుంది? నీళ్ళు బ్యాక్ వచ్చేస్తాయి కదా, ఇళ్ళలోకి వచ్చేసి. నువ్వు ప్రకృతికి అగేనెస్ట్ గా పోతే ఏమవుతుంది? తట్టుకోగలమా? ఏదైనా న్యాచురల్. అట్లాగే ఇక్కడ కూడా పోషణ అనేది మన ఐరన్ తినగలుగుతామా? ఐరన్ టాబ్లెట్ వేసుకుంటూ మేడం కూడా చెప్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చెప్తారా కదా? ఎప్పుడు వేసుకోమంటారు? ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే వీలైన మటుకు రెస్ట్ తీసుకునే టైంలో వేసుకుంటారు. కానీ అదే పాలకూర తింటే రెస్ట్ తీసుకోమని చెప్తారా? ఎందుకు? దట్ ఈస్ న్యాచురల్. మన బాడీ ఆ పాలకూరలో ఉన్న ఐరన్ని సంగ్రహించి బాడీలో అసిమిలేట్ చేసుకుంటుంది, అంటే కలిసిపోతుంది. కానీ మనం తీసుకున్న ఐరన్ టాబ్లెట్ టోటల్గా బాడీలో అసిమిలేట్ కాదు. ఒకటి న్యాచురల్ ఫుడ్ ఇస్ ద హెల్తీ ఫుడ్. పోషణ అనేది సరిగ్గా ఉన్నప్పుడు మన బాడీ కూడా సరిగ్గా పనిచేస్తుంది. బాడీ సరిగ్గా పనిచేసినప్పుడు మనం చదువుకున్న చదువు కూడా మనం ఉండబట్టి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం. అట్లాగే మనలో ఆత్మస్థైర్యం కావాలి. మాట్లాడినప్పుడు టకటక కరెక్ట్గా సమాధానం చెప్పాలి. జులై సినిమా చూసిరా? అందువల్ల ఫ్యాన్సీ కదా, అందరు పుష్ప ఫ్యాన్సీ ఉంటుంది కదా. అలా మన ఫాదర్కి ఏం చెప్తాడు? ఎగ్జామ్లో పాస్ అవ్వడం కాదు, సమయాన్ని సందర్భంగా ఆన్సర్ చెప్పినప్పుడే సక్సెస్ఫుల్ మ్యాన్. ఉన్నా కదా? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ క్వశ్చన్ వస్తుందో తెలుసా మనకి? రాసిందంత ఒక ఎత్తు, ఇంటర్వ్యూ ఒక ఎత్తు. కాబట్టి ఇప్పటి నుంచే మనం మాట్లాడడం నేర్చుకుంటే రేపు కూడా భవిష్యత్తు ఒకప్పటికి ఇప్పటికీ కాంపిటీషన్ అనేది పెరిగింది. కాబట్టి అందరూ ఆత్మస్థైర్యం, ఎంపవర్మెంట్ గురించి మా డిఎస్సీడబ్ల్యూ వాళ్ళు నెక్స్ట్ చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క ఎనిమియాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాచురల్గా దాన్ని తగ్గించుకునేటట్టు
సరైన పోషణ చేసుకొని భవిష్యత్ తరాల్లో మంచి స్థానాలు ఇక్కడ ఉండి మళ్ళీ మీరు మాట్లాడాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.